హాయ్ గైస్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు తెలుగు వ్లాగ్స్. సండే రోజు ఈవినింగ్ మేమైతే బయటికి అయితే వెళ్ళాము. వీకెండ్ కదా, ఎలాగో హస్బెండ్ ఇంట్లోనే ఉంటాడు, సరే వెళ్దామని చెప్పేసి బయటకి అయితే వెళ్ళాము. ఇంకా ఎక్కడికి వెళ్దాం ఏంటి అని అనుకున్నప్పుడే సరే నెక్లెస్ రోడ్కి అయితే వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అక్కడ వెళ్తే ఒకటి చేనేత జాతీయ దినోత్సవం అని ఒకటి ఉండే, అంటే ఆ రోజున అక్కడ ఒకటి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఎగ్జిబిషన్ ఉందని కూడా మాకు తెలియదు. మేము ఏదో ర్యాండమ్గా వెళ్తే మాకు అది కనిపించింది, సరే అనేసి లోపలికైతే వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది. ఇంకా వీకెండ్ కదా, చాలామంది పబ్లిక్ ఉన్నారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం హ్యాండ్ వర్కింగే ఉంటుందంట. అంటే శారీస్ కానీ ఇంకా డ్రెస్సెస్ కానీ ఇంట్లో కావాల్సిన కొన్ని అంటే డెకోర్ ఉంటాయి కదా, అవన్నీ మోస్ట్లీ హ్యాండింగ్తోనే ఉంటాయంట. అయితే సరేలే వెళ్దాం, ఇంట్రెస్ట్గా ఉంది కదా అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ శారీస్ అయితే ప్యూర్ పట్టు, అసలు ఎంత బాగున్నాయంటే శారీస్. కలంకారీ డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లలవి అండ్ మనకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ అందరికీ ఉన్నాయి అన్నమాట. ఇంట్లో కావాల్సినవి కూడా. అండ్ బ్యాంగిల్స్ కూడా సేమ్ వాళ్ళు చేతితోనే రెడీ చేసినవి ఎక్కువ దానికే ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ అందరు అవే ఎక్కువగా ఉంటున్నారు అనమాట. ఎందుకంటే నార్మల్గా బయట దొరుకుతాయి, బట్ వాళ్ళు ఇంట్లో ఓన్గా వాళ్ళు అలా ట్రై చేసి పెట్టడం అనేది కొంచెం స్పెషల్ ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పేసి చాలామంది అవే తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఎక్కువ శారీస్ ఇంకా కలంకారీ డ్రెస్సెస్, చిన్నపిల్లల డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. క్లాతింగ్ సెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పాపని వేరొక పాప పిలుస్తుంది అనమాట. మమ్మీ నాకు సిస్టర్ నచ్చింది మమ్మీ, నేను ఎత్తుకుంటాను అడుగుతుంది. నువ్వు ఎత్తుకోలేవు తల్లి, నువ్వే చిన్న పాపవి, అమ్మని ఎత్తుకుంటావు అని చెప్తే ఇంకా మమ్మీదికి అట్లా చూస్తుంది అనమాట. ఇంకా మా పాపనేమో కొంచెం అయోమయంగా చూస్తుంది, ఎవరు ఈమె నన్ను పట్టుకుంటుంది అన్నట్లు. ఫస్ట్ భయపడ్డది, తర్వాతకి మళ్ళీ స్మైల్ ఇచ్చింది. ఇంకా తర్వాతకి వాళ్ళైతే వెళ్ళిపోయినారు. ఇంకా మేమైతే కొన్ని చూస్తున్నాం ఇంట్లో కావాల్సినవి కూడా. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ చిన్నది ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది, చిన్నది గుర్రం బొమ్మన సంథింగ్ ఏదో ఉంది అక్కడ. అది తీసుకొని చూపిస్తున్నా బాగుందని చెప్పేసి. ఫస్ట్ పట్టుకుంది అయితే పెన్ను, దాని తర్వాతకేమో ఏమంటారు ప్యారెట్ కాదు, అది ఏదో ఉంది సంథింగ్. దాది చాలా క్యూట్గా అనిపించింది. ఇట్లా ఇప్పుడు టీవీ పక్కన అట్లా పెట్టుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. కొన్ని ప్రైజెస్ అయితే రీజనబుల్గా ఉన్నాయి, కొన్ని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి, డబ్బలు ఉన్నాయి అసలు. మేమైతే కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాం మెయిన్గా, మళ్ళీ ఎందుకులే వేస్ట్ మనీ అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా బయటికైతే వచ్చేసినాము. ఇంక ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉండే. ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్లోకి అయితే వెళ్ళలేదు, ఆల్రెడీ రూమ్లో ప్రిపేర్ చేసిన చాలా ఉండే. అయితే ఇది మంచిగా అనిపిస్తుంది, ముడి మిక్చర్ అంట. ఇలా నేను ఎప్పుడు నిజంగా ఇట్లా కలిపితే ఎప్పుడు తినలేదు. నార్మల్గా అయితే తిన్నా కానీ ఇట్లా ఇంత ఎప్పుడు తినలేదు. ఇంత అంటే ఎక్కువ కాదు, అది అంటే అన్ని ఐటమ్స్ మంచిగా అనిపించింది, టేస్ట్ కూడా బాగుండే. ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ రోడ్కి వెళ్తాం కదా, ఇక్కడ సైడ్ నెక్లెస్ రోడ్ కూడా ఉంటుంది. అటు సైడ్ ట్యాంక్ బండ్, ఇటు సైడ్ నెక్లెస్ రోడ్ మధ్యలోనే. ఇది నెక్లెస్ రోడ్కి ఎక్కువ ఉంటుంది అనమాట. నేను చూపిస్తున్నా కదా, అటు సైడ్ ఏమో ట్యాంక్ బండ్ ఉంది, ఇటు సైడ్ ఏమో నెక్లెస్ రోడ్కి. వీకెండ్ కాబట్టి చాలామంది పబ్లికే ఉన్నారు. ఇంకా సరేలే మనం ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంక అప్పటికి పాప బాగా ఏడుస్తుండే. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంది. ఇలా ఫ్యామిలీతోని అప్పుడప్పుడు బయటికి వెళ్తే ఈ చిన్న చిన్న మూమెంట్స్ అనేది మనకు లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతాయి కదా. నాకైతే ఇట్లా ఫ్యామిలీతో వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఇంకా మేమైతే సరే అని చెప్పేసి అప్పటికి లేట్ అయిందనేసి బయటికి అయితే వెళ్తున్నాము. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు వస్తా. బాయ్.